హలో వ్యూవర్స్, వెల్కమ్ టు hasinikirans హోమ్ అండ్ కిచెన్. నేను ఈరోజు మీకు చూపించే స్నాక్ కిడ్ స్పెషల్ హోమ్ మేడ్ బటర్ కుకీస్. వితౌట్ అవెన్తో మనం ఈ కుకీస్ అనేది ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. యూజువల్లీ కుకీస్లో చనా ఫ్లవర్ అంటే శనగపిండి యూస్ చేస్తూ ఉంటారు. అవి తినడం వల్ల ఎక్కువ తింటే కనుక పిల్లలకి డయేరియా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రైస్ ఫ్లవర్ అంటే ఓన్లీ బియ్య పిండితో కూడా మనం అదే క్రిస్పీ అండ్ క్రంచీ కుకీస్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. అండ్ ఇంకొక వార్నింగ్ ఏంటంటే, హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు, డైట్ కాన్షియస్ ఉన్నవాళ్ళు అయితే ఈ రెసిపీ ట్రై చేసేటట్టయితే మీ క్యాలరీ ఇంటేక్ చూసుకోండి. ఎందుకంటే ఈ బటర్ కుకీస్ అనేవి చాలా చాలా టెంప్టింగ్ ఉంటాయి. చూసారు కదా ఈ కుకీస్ అనేవి ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చినాయో. సో మనం కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఇంట్లోనే మంచి బటర్ కుకీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా. ముందు ఒక బౌల్ తీసుకొని, మిక్సింగ్ బౌల్ తీసుకొని మొత్తం రైస్ ఫ్లవర్ అంతా కూడా 2.5 కప్స్ రైస్ ఫ్లవర్ అంతా కూడా మనం జల్లెడపడదాం, అంటే సేవ్ చేసుకుని పెట్టుకుందాం. ఇన్ కేస్ షుగర్ తక్కువ ఉన్న వాళ్ళు 3 కప్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మేము కాంప్రమైజ్ అవ్వం టేస్ట్ దగ్గర అన్న వాళ్ళు 2.5 కప్స్ రైస్ ఫ్లవర్ తీసుకొని షుగర్ అనేది మనం పంచదార పౌడర్ చేసేసుకుంటే కనుక మీకు బాగా మిక్స్ అవుతుంది. సో షుగర్ పౌడర్ లేదు చేసుకోలేని వాళ్ళు మాత్రం షుగర్ని ముందు మనం 1 కప్ షుగర్కి 1 కప్ బటర్ వేసుకొని బాగా బీట్ చేసుకున్నాక అది రైస్ ఫ్లవర్లో మిక్స్ చేద్దాం. లేదు ఆల్రెడీ షుగర్ పౌడర్ చేసుకున్న వాళ్ళు రైస్ ఫ్లవర్, దెన్ షుగర్ పౌడర్ వేసుకొని, దెన్ బటర్ వేసుకొని మనం ఒక చపాతీ పిండిలాగా కలుపుకుందాం. మొత్తం షుగర్ అండ్ బటర్ అనేది మీకు రైస్ ఫ్లవర్లో బాగా మిక్స్ చేయాల వరకు కూడా మిక్స్ చేసుకోండి. మీకు ఈ మిక్స్చర్ అనేది ఈ చపాతీ పిండిలాగా మీకు అంత కన్సిస్టెన్సీలో రాదు, ఇంకా కొంచెం సాఫ్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం బటర్ అనేది చాలా ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి. సో ఇట్లా మనం నీట్ చేసుకున్న తర్వాత మీకు ఒక బాల్ షేప్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు బాల్ రెడీ అవుతుంది అంటే మాత్రం మీ మిక్స్చర్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒక పాట్ తీసుకుని ఇసుక ఆర్ సాల్ట్ వేసుకొని స్టాండ్ పెట్టుకుని 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకోండి. యాక్చువల్లీ ఆల్మోస్ట్ బాల్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ప్రీ హీట్ చేసుకోండి. ప్రీ హీట్ పాట్ కనుక ముందే ప్రీ హీట్ చేసుకుంటే మీకు ఓవర్గా హీట్ అయిపోయి కుకీస్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు బాల్స్ అనేది పామ్కి మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేసుకోండి. అట్లా ప్రెస్ చేసుకుంటే మీకు ఒక రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీకు మీ కుకీస్ అనేవి కూడా అన్ని ఈక్వల్ సైజ్ కనుక రావాలి అని అనుకుంటే కనుక ఒక టేబుల్ స్పూన్ టీ స్పూన్ తీసుకొని దాంతో మీ మిక్స్చర్ని తీసుకుంటే కనుక అన్నీ మీకు ఈక్వల్ సైజ్ అనేవి వస్తాయి కుకీస్ అనేది. సో ఇప్పుడు మన 10 మినిట్స్ తర్వాత ప్రీ హీట్ అయిన తర్వాత ఒకసారి అట్లా చెక్ చేసుకోండి చేత్తో, మీకు వేడి తగులుతుందంటే హీట్ అయినట్టు. సో మీ ప్లేట్కి కొంచెం బటర్ అప్లై చేసి కుకీస్ పెట్టుకోండి. తర్వాత అవెన్లో చేసేటట్టయితే 180 డిగ్రీస్కి 5 to 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి. ఈలోపు మనం ఒక ట్రే తీసుకుని దానికి ఒక బటర్ పేపర్ కానీ వ్యాక్స్ పేపర్ కానీ వేసి బటర్ అప్లై చేసుకొని, ఆర్ మీ దగ్గర నెయ్యి ఆర్ డాల్డా ఏది ఉంటే అది అప్లై చేసుకొని ఇది కూడా మనం 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకుందాం. ఇది 180 డిగ్రీస్ వరకు బేక్ చేసుకుంటాం. మనం అక్కడ స్టవ్ మీద పెట్టుకున్న కుకీస్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో 30 to 35 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఇన్ కేస్ మీకు వేరే డిజైన్ కావాలి కుకీస్ అని అనుకుంటే కనుక మళ్ళీ ఇట్లా బాల్ లాగా రోల్ చేసుకుని ఒక ఫోర్క్ పెట్టుకుంటే మీకు ఒక డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపించేది సెకండ్ బ్యాచ్ ఆఫ్ కుకీస్ కొంచెం బర్న్ అయినాయి చూసారా. సో ఫస్ట్ బ్యాచ్ కన్నా సెకండ్ బ్యాచ్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి. సో మీరు వాచ్ చేస్తూ ఉండండి లిడ్ ఓపెన్ చేసుకొని. ఇది అవెన్లో చేసుకున్న కుకీస్, ఇవి నార్మల్గా బేక్ అయిపోయినాయి. సో స్టవ్ మీద చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పాట్ పెట్టుకుని అందులో ఇసుక ఆర్ శాండ్ వేసుకుని ఒక స్టాండ్ పెట్టుకుని 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకున్నాక ప్లేట్కి బటర్ అప్లై చేసి కుకీస్ అందులో పెట్టి 30 to 35 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీ కుకీస్ అనేవి ఇట్లా లైట్ షేడ్లోనే వస్తాయి. లైట్ షేడ్లో ఉన్నప్పుడు ఇంకా మీకు కుక్ అయిపోయినట్టే. ఆ వాటిని మీరు అట్లా బయటికి తీసేయండి, పాట్ నుంచి బయటికి తీసేసి కూల్ అవనివ్వండి, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. మీకు కుకీస్ అనేవి హాట్గా ఉన్నప్పుడు ఇంకా సాఫ్ట్గానే ఉన్నట్టు అనిపిస్తాయి. బట్ వాటిని డిస్టర్బ్ చేయకుండా ఆఫ్టర్ 30 మినిట్స్ కనుక ఒక స్పూన్ ఆర్ నైఫ్ పెట్టుకుని మీరు తీసుకుంటే కూల్ అయినప్పుడు మీకు ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది.
సో సెకండ్ బ్యాచ్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పాట్ ఆల్మోస్ట్ ఓవర్ హీట్ అయిపోయింది కాబట్టి అప్పుడు 15 to 20 minutes వరకు సరిపోతుంది. డెఫినెట్గా ట్రై చేస్తారు కదా యమ్మీ యమ్మీ కుకీస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.